Fantastic. Can we have a big round of applause for the one and only Victory Venkatesh garu? ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది భాను మాస్టర్. మధ్యలో భీమ్స్ ఒక స్టెప్ వేస్తున్నాడు చూసారా, అది అతనే కొరియోగ్రఫీ చేసుకున్నాడు. ఉడు అనేది ఏది ఏదారు అది పాటలోనే వస్తుందా సార్? ప్లే చేయాలా సార్ మళ్ళీ? ఓకే, ఒకసారి మ్యూజిక్ మళ్ళీ ఒకసారి ఓకే, ఆ మెయిన్ మ్యూజిక్. సో ఇది కొరియోగ్రాఫ్ బిగినింగ్ చాలు. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ కొరియోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, పర్ఫార్మర్. వావ్ భీమ్స్ అన్న. వెంకీ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడే ఉండాలి ఐశ్వర్య గారు అండ్ మీనాక్షి గారు, ప్లీజ్ స్టే బ్యాక్. ఫస్ట్ రోహిణి గారు, ఈ పాటతో ఫస్ట్ టైం ప్లేబ్యాక్ సింగింగ్ చేస్తున్నారు సినిమాలో. సో మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ భీమ్స్ గారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. భీమవరం. I firstly thanks to Anil Ravipudi sir, Venkatesh sir and Beams garu. Because of ఒక ఛాన్స్ అనేది అంత ఈజీగా రాదు, బట్ నా టాలెంట్ని గుర్తించి ఒక పెద్ద మూవీలో పెట్టడం అంటే ఇట్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, బట్ ఐ ప్రూవ్ ఇట్. థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ. ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ద బిగ్ పర్సన్స్. రియల్లీ గుడ్. థ్యాంక్ యూ. Thank you so much, Thank Rohini. you so Many much. more beautiful songs coming your way. RR Dhruvan, we request you to come on stage. Sri Krishna garu, stage మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందాక నేను మాటల్లో మర్చిపోయానండి. శ్రీకృష్ణ గారు, రఘురామ్ గారు వాళ్ళు స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాను. శ్రీకృష్ణ గారు ఈ సినిమా రికార్డింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాక్షాత్తు ఒక శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా నా కోసం వచ్చారు, నిలబడ్డారు, నిలబెట్టారు. రఘురామ్ రాత్రింబవళ్ళు లల్లాయిరే పాట రాసింది ఈ కుర్రోడే. వీళ్ళిద్దరి సహకారం లేకుండా ఈ సినిమా ఆర్ఆర్ పూర్తి కాదు, అసంపూర్తిగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ మధు గారు, ప్రణవి గారు, రోహిణి గారు, సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ ఆల్. సార్ ఒక నిమిషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకృష్ణ గారు ప్లీజ్ To lead the way. 2003లో మా కాలేజ్కి ఆయన గెస్ట్గా వచ్చారు భీమ్స్ గారు. అప్పటి నుంచి చూస్తున్నాం. సో ఈ సక్సెస్ వెనకాల ఒక 25 ఏళ్ల కష్టం ఉంది. సో ఈరోజు ఇంత మంచి వేదిక మీద ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆయన సాధించినందుకు కంగ్రాచులేషన్స్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ ఫిలింలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మనస్ఫూర్తిగా భీమ్స్ గారికి, అనిల్ గారికి, వెంకటేష్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వారి మ్యూజిక్లో మా పేరు ఉండడం చాలా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఆర్ ధ్రువన్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను, లాస్ట్ ఆల్మోస్ట్ 15 years పైగా భీమ్స్ అన్నది నాది జర్నీ. అండ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఒక వ్యక్తి జెన్యున్గా వాళ్ళ సక్సెస్ని నా సక్సెస్ అని నేను ఫీల్ అవ్వగలిగిన వ్యక్తి భీమ్స్ అన్న. అండ్ ఈ ఫిలింలో లల్లాయిరే అనే సాంగ్ రాసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అనిల్ సార్ ఫర్ దిస్ గ్రేట్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రణవి గారు. ప్రణవి గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. గట్టిగా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమ్ సార్ తో నా జర్నీ అలా ఎలా మూవీతో స్టార్ట్ అయింది.
ఆ తర్వాత ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చాం. బట్ ఐ టుక్ అ బ్రేక్ ఫర్ 5 years అండ్ మళ్ళీ 5 years తర్వాత ఈ సినిమాతో మళ్ళీ నన్ను రీఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, గుర్తుపెట్టుకుని చేశారు. అండ్ అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మధుప్రియ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సంక్రాంతికి వస్తున్న మూవీని పెద్ద హిట్ చేసినందుకు. అండ్ భీమ్స్ గారు మట్టిలోని మాణిక్యాల్ని వెలికి తీసేట్లో వాళ్ళకి అవకాశాలు ఇచ్చట్లో మీ తర్వాతనే ఎవరైనా. థ్యాంక్ యూ సో మచ్. మీరు బ్లాక్ బస్టర్ హిట్స్ చాలా చేయాలి. హలో మాలాంటి వాళ్ళని ఎన్నో పాటలు ఇంకా పాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ అనిల్ రావుపూడి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ వెంకటేష్ సార్ అండ్ దిల్రాజు సార్ అండ్ సిరి సార్, ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాస్కర్ భట్ల గారి లిరిక్స్ అండ్ రమణ గోగుల గారి సార్తో పాడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాటని మీరు ఇంత హ్యూజ్గా హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. యా, నేను మర్చిపోయానండి. రమణ గోగుల సార్, మీరు లేకుండా నా మాట కానీ పాట కానీ అసంపూర్తిగానే ఉంటుంది. నేను అనిల్ సార్ కలిసి మీరు పాడాలి అన్నప్పుడు ఈ సినిమా కోసం మీరు వచ్చి పాడి ఇలా ప్రపంచ వేదిక మీద మీ గళంతో విత్ మధుప్రియ గారితో కలిసి ఒక గొప్ప పాటగా తీర్చిదిద్దినందుకు, మాకు మీ సహకారం అందించినందుకు, ఇంత ఘన విజయానికి కారణమైనందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు అండ్ ద టీమ్. థ్యాంక్ యూ. Thank అండ్ you so much. బేసికలీ Thank you. యా సార్, ఒక పిక్చర్ ఎలా అంటే సార్, ఇప్పుడు పొలిటికల్ సినిమా చిత్రం కావాలి సార్ మాకు. అంటే టీమ్ అండ్ పొలిటీషియన్స్ అందరూ ప్లీజ్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సార్. రఘురామకృష్ణరాజు గారిని అండ్ కామినేని శ్రీనివాస్ గారిని అందరినీ ఒక్క స్టెప్ ఫార్వర్డ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడున్న స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కొల్లా నాగేశ్వరరావు గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నాగేశ్వరరావు గారు. ఓకే, నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. చాలా సంతోషం. ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమా మన భీమవరం ఎస్ఆర్ఆర్ కాలేజీలో మరి ఇంత సక్సెస్ మీట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా, ఈ ప్రాంత ప్రజలకి మంచి వినోదం ఇచ్చినందుకు మరి అందరికీ కూడా ముందుగా ఆ యూనిట్ సభ్యులందరికీ కూడా ముందుగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అనిల్ రావుపూడి గారి మరి దర్శకత్వంలో ఇంకా చాలా మంచి కుటుంబ సమేత సినిమాలు రావాలని, అలాగే వెంకటేష్ గారు కూడా మరి మంచి మంచి సినిమాలు యాక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి చింతకాయల రవి మరి ఆయన మంచి మంచి సినిమాలు తీశారు. అవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మరి సినీ పరిశ్రమ అంతా కూడా చాలా చక్కగా ఉండాలని కోరుకుంటూ, మీకు ఇంకో విషయం చెబుతున్నాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ నేను క్లాస్మేట్స్ ఇక్కడ భీమవరాన్ని. అలాగే మరి మా ఈ ప్రాంతానికి వచ్చి ఇంతమందికి మరి మా రఘురామకృష్ణరాజు గారు, కామినేని శ్రీనివాస్ గారు, రామరాజు గారు, అంజబాబు గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినందుకు సినీ యూనిట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఇంకా మంచి స్థాయిలోకి సినిమా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రామరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా సంతోషం. ఈరోజు మన యొక్క భీమవరంలో సంక్రాంతికి వస్తున్నామని ఒక సక్సెస్ మీట్ ఏదైతే ఉందో, ఈ సినిమా తీస్తానికి ఎంతో మంది కష్టపడ్డారు. దాంట్లో ముఖ్యంగా డైరెక్టర్ గారు కానీ, అదేవిధంగా విక్టరీ వెంకటేష్ గారికి ఎనర్జీ గతంలో కన్నా 10 times పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను చాలా సినిమాలు అయినాయి, 10 సార్లు చూసిన సినిమాలు చాలా ఉన్నాయి గతంలోని. హీరోగా ఆయన ఎన్నో సినిమాలు సక్సెస్ వచ్చినా కూడా మా ప్రాంతానికి ఎంతో ఇష్టమైనటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక టైటిల్ తోటి సక్సెస్ అయినటువంటి సినిమా టీం అందరికీ కూడా, ప్రొడ్యూసర్స్ కానీ, అదేవిధంగా నిర్మాతలు ఏదైతే డైరెక్టర్స్ కానీ, అదేవిధంగా సినిమా బృందాన్ని అందరికీ కూడా
ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంక్రాంతికి వస్తున్నాము అంటే ఆ టైటిల్లోనే ఈ ప్రాంతానికి ఎంతో ఆహ్లాదమైనటువంటి, ఎందుకంటే సంక్రాంతి వస్తుందంటే ఎప్పుడు కూడా విదేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి సంక్రాంతికి అందరూ వస్తారు. అలాంటి టైటిల్తో వచ్చినటువంటి వెంకటేషన్ టీం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా RRR గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్ వెంకటేష్ బాబుకి, అలాగే అనిల్ రావిపూడి గారికి, అమ్మాయిలు ఐశ్వర్య, మీనాక్షి గారికి, శిరీష్ గారికి, అందరికీ పేరు పేరుని కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు RRR మాట్లాడతారు. రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మా ఉండి భీమవరం వాళ్ళందరికీ. వెంకటేష్ అంటే మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. వెంకటేష్ గారి తండ్రి గారు రామానాయుడు గారు, వెంకటేష్ నేను కన్నా ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు 6 నెలల క్రితం వెంకటేష్ని ఏ సినిమా షూటింగ్ అంటే ఇదిగో ఈ ఇద్దరు అమ్మాయిలతో పొలాచిలో షూటింగ్ అంటే ఇంకా 2 అమ్మాయిలా అని చెప్పి కొంచెం కుళ్ళు వచ్చింది నాకు వెంకటేష్ని చూసి. బట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ అని చెప్పిన తర్వాత ఇంత బ్లాక్ బస్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిల్ రావిపూడి అంటే ఏంట్రా మీ గొడవ, ఏనన్నా ఆగండి. అనిల్ రావిపూడి అంటే మొన్నటి వరకు మినిమం గ్యారంటీ హిట్టు, సూపర్ హిట్టు అన్నిటిని దాటిపోయింది. ఇప్పుడు ఎవరైనా గొప్ప డైరెక్టర్ అంటారు, లేదా క్లాసికల్ డైరెక్టర్ అంటారు, కానీ అందమైన డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి. ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషను. అందమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి. మరి ఆయన త్వరలో అందరి కోసం వద్దా యాషం వద్దా అంత బాగా చేస్తున్నారు. ఎనీహౌ కాలాతీతం అవుతుంది. ఐశ్వర్య, మీనాక్షి, మీరందరూ వాళ్ళ కోసం చూస్తున్నారు. ఆగండ్రా బాబు, మాట్లాడతారు. ఐశ్వర్య, మీనాక్షి మాట్లాడతారు. మళ్ళీ గొడవ చేస్తున్నారా? అక్కర్లేదా? ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మా దిల్ రాజు గారికి అందించిన విక్టరీ వెంకటేష్ గారికి, అనిల్ రావిపూడి గారికి, ఇతర బీమ్స్ సిసిరోలియా గారికి, ఇంకా ఇందాక చూసా ఫస్ట్ టైం ఒక అద్భుతమైన మరాఠీ కళాకారుణ్ణి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వెస్ట్ గోదావరిలో పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు, పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శిరీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. బిఫోర్ శిరీష్ గారు మాట్లాడే ముందు ఒక్క ఫోటో అంటే సార్, శిరీష్ గారు ఒకటి ఫోటో, శిరీష్ గారు అండ్ అనిల్ గారు, వెంకటేష్ గారు, ఐశ్వర్య గారు, మీనాక్షి గారు. మీనాక్షి గోదట్ సార్.